హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ప్రభాకర్. మీరు చూస్తున్నారు పిఆర్ టెక్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు బ్యాంక్స్లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సో ఐడిబిఐ బ్యాంకుకు సంబంధించి దాదాపు 600 పోస్టులకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. దీనికి సంబంధించి ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అనేది ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికంటే ముందు ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్లయితే మొత్తం ఉద్యోగాల సంఖ్య చూసుకున్నట్లయితే మనకు మొత్తం 600 ఖాళీలు అయితే ఇవ్వడం జరిగింది. ఇక భర్తీ చేయబోయే ఉద్యోగాలు వచ్చేసి జూనియర్ అసిస్టెంట్ మేనేజరు 500 పోస్టులు, స్పెషలిస్టు అగ్రి అసెట్ ఆఫీసర్కి సంబంధించి 100 పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది. సో తర్వాత విద్యార్హత చూసుకున్నట్టయితే జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ ఓలో గుర్తింపు పొందిన సంస్థ లేదా యూనివర్సిటీ నుండి డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి, ఖచ్చితంగా పాస్ అయి ఉండాలి. ఇక స్పెషలిస్ట్ అగ్రి అసెట్ ఆఫీసర్కి సంబంధించి అగ్రికల్చర్, హార్టికల్చర్ అండ్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్, ఫిషనరీ సైన్స్, అలాగే ఇంజనీరింగ్ దానికి తదితర కోర్సుల్లో అయితే మీరు పూర్తి చేసి అయితే ఉండాలి. ఇక తర్వాత ఇక మొత్తం ఉద్యోగాలు 600. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక వయసు చూసుకున్నట్లయితే 20 సంవత్సరాల నుండి 20 సంవత్సరాల నిండి ఉండాలి. సో 25 సంవత్సరాల లోపు గల అభ్యర్థులకు దరఖాస్తు చేసుకోవచ్చు. అంటే 20 నుంచి 25 సంవత్సరాల లోపు మాత్రమే దీనికి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇక ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకి, దివ్యాంగులకి, ఎక్స్ సర్వీస్ మ్యాన్లకి వారికి ప్రభుత్వం నియమించిన నిబంధనల మేరకే వయసు సడలింపు అయితే ఉంటుంది. అంటే ఎలాగైతే వయసు సడలింపు ఉంటుంది కదా, సో అదైతే ఖచ్చితంగా ఉంటుంది. ఇక దరఖాస్తు విధానం ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దానికి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడ నుంచి మీరు చూడొచ్చు. ఇక అప్లికేషన్ ఫీజు చూసుకున్నట్టయితే ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకి 250 రూపాయలు దరఖాస్తు ఫీజు చెల్లించాలి. ఇక మిగతా అందరూ వేరే క్యాస్ట్ వాళ్ళు ఎవరైతే ఉండారో వాళ్ళు 1,150 రూపాయలు అయితే ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. సో ఇక ఎంపిక విధానం చూసుకున్నట్టయితే అభ్యర్థులను వ్రాత పరీక్ష, ఆన్లైన్ టెస్ట్, డాక్యుమెంటేషన్ వెరిఫికేషన్, అలాగే పర్సనల్ ఇంటర్వ్యూ నిర్వహణ ద్వారా ఎంపిక అయితే చేస్తారు. ఇక వ్రాత పరీక్షలో రీజనింగ్, ఇంగ్లీష్ లాంగ్వేజీ, క్వాంటిటీస్, ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్లయితే దానికి సంబంధించి సో అలాగే చూసుకున్నట్టయితే ఏవో ఉద్యోగాలకైతే వీటితో పాటుగా ప్రొఫెషనల్ నాలెడ్జ్పై కూడా నిర్వహిస్తారు, పరీక్ష అయితే నిర్వహిస్తారు. ముఖ్యమైన తేదీలు చూసుకున్నట్టయితే వయసు మరియు విద్యార్హత నిర్ధారణ కొరకు కటప్ తేదీ వచ్చేసి 1/10/2024 వరకు అయితే ఉంటుంది. ఇక తర్వాత నోటిఫికేషన్ విడుదల అయిన తేదీ చూసుకున్నట్టయితే 20/11/2024. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి ప్రారంభ తేదీ వచ్చేసి మనకి 11/21, అంటే 21 తేదీన అయితే స్టార్ట్ అవుతుంది. సో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసి ఈ నెల 30 వరకు కూడా దరఖాస్తు అయితే చేసుకోవచ్చు. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు ఎవరైనా ఉంటే ఆన్లైన్లో దరఖాస్తు అయితే చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కింద కామెంట్లో రాయండి. థ్యాంక్ యూ.